తెలంగాణలో విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై టీడీపీ నాయకురాలు తిరునగరి జ్యోత్స్న చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి. చంద్రబాబు, లోకేష్ ప్రాపకం కోసం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు సరికావన్నారు. టీడీపీ మహానాడులో తెలంగాణను కించపరచడం సరికాదంటున్న సంధ్యారెడ్డితో మా ప్రతినిధి ఏవైస్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మనతో పాటు పీసీసీ సీనియర్ నాయకురాలు సంధ్యారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఒకవైపు మహానాడులో వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, తెలంగాణలో ఉన్నటువంటి సీఎం గురించి తప్పుగా మాట్లాడడం మీరు ఎలా చూస్తున్నారు? 100% జ్యోత్స్న గారు చాలా రాంగ్గా మాట్లాడారండి. అసలు ఆంధ్రాలో పోయి తెలంగాణ గురించి మాట్లాడడం అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. తను ప్రొఫెసర్ అని చెప్తుంది, ఇక్కడ మహిళా అధ్యక్షురాలు అంటది, నేను తెలంగాణ అని చెప్తుంది. మళ్ళీ అన్నీ చెప్పేసి నిజంగా అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మాట్లాడుతుంటే. మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఇవన్నీ కూడా అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మీరు చూసిండు కదా. తెలంగాణ రాగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు చిన్న స్కూల్ లేదు, పెద్ద స్కూల్ లేదు, ప్రతి ఒక్క స్కూల్కి 10 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల వరకు నిధులు కూడా రిలీజ్ చేసి ఇవాళ ఎంత చక్కగా ఇవాళ ఒక విద్యా వ్యవస్థని డెవలప్మెంట్ చేస్తున్నారు. అసలు గతంలో జ్యోత్స్న గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్ అని చెప్తారు, నేను ప్రొఫెసర్ అని చెప్తారు కదా. మరి గతంలో విద్యా కమిషన్ అనేది ఎప్పుడైనా ఉన్నదా? మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా విద్యా కమిషన్ వేసి అసలు అక్కడ లోటుపాట్లు ఏంటి అనేది ఎంత క్రియాశీలకంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి గురించి వెళ్ళేసి నువ్వు ఆంధ్ర మహానాడులో చెప్తే ఎట్లమ్మా? చూసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది, మీరు మాట్లాడే వాళ్ళకి ఎట్లా ఇబ్బంది ఇస్తుంది చెప్పండి. జ్యోత్స్న మాట్లాడుతుంటే ఒకవైపు లోకేష్ కావచ్చు, మరోవైపు చంద్రబాబు కూడా చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు గతంలో టీడీపీలో ఒక క్రియాశీలంగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గురించి అలా మాట్లాడడం పట్ల వాళ్ళు చాలా ఈజీగా అనీజీగా ఫీల్ అంటే కనపడుతుంది కదా. డెఫినెట్ గా అండి, నేను అనేది ఏంటంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు మాట్లాడండి. మీరు ఆంధ్రాలో పోయేసి ఒక తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటుంది ఆమె. ఆంధ్రలో పోయేసి ఆంధ్ర మహానాడులో తెలంగాణ విద్యాశాఖ గురించి మాట్లాడడం అనేది మేము చెప్పడం కన్నా అక్కడున్న టీడీపీ నాయకులు, అక్కడున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది మరి ఇన్ని స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇవన్నీ స్కూల్స్ కూడా మరి జ్యోత్స్న గారు కనిపించట్లేదా? ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు చాలా మంది ఉద్యమకాలు వచ్చినటువంటి విశ్వవిద్యాలయాలకి 1000 కోట్లు కేటాయించారు. యూనివర్సిటీలను కూడా స్ట్రెంథెన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విద్యా వ్యవస్థను మొత్తం నేను సరిచేయాలని నా దగ్గర పెట్టుకున్నాడు కదా. విద్యా వ్యవస్థ అనేది ఒకటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ నేను క్షుణ్ణంగా పరిశీలించాలి, విద్యార్థులకు అండగా ఉండాలి, విద్యార్థులు అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఏ ఒక్కరు కూడా ఉపవాసంతో ఉండొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఈ జూన్లో మెనూ కూడా స్టార్ట్ చేస్తున్నారు పిల్లలకి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకి రాగి అంబలే కానివ్వండి, దానికి సంబంధించింది మిల్లెట్స్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం ఇవ్వడానికి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూడండి, గతంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇంటింటికి తిరిగినా ఫిలప్ అయ్యేది కాదు. ఇప్పుడు జూన్ 12కి స్కూల్ స్టార్ట్ అవుతే 20 తారీఖు లోపల నో అడ్మిషన్ అని చెప్పి బోర్డు పెడుతున్నారు. అంటే ఇప్పుడు మీరందరూ వెళ్ళి చూడండి, అసలు స్కూళ్ళల్లో ఎంత చక్కగా ఇప్పుడు మిడ్ డే మీల్స్ కూడా పెంచారు, అంటే వాళ్ళకి వేతనాలు కూడా పెంచారు, డైట్ వేతనాలు పెంచారు. విద్యా వ్యవస్థ మీద చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. జ్యోత్స్న గారి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు చాలా తప్పుగా మాట్లాడారు జ్యోత్స్న గారు. మీరు అసలు ఇక్కడ తెలంగాణలో మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఇలాంటి సూచనలు చేయాలి, ముఖ్యమంత్రి సూచనలు చేయొచ్చు, వినతి పత్రాలు ఇవ్వచ్చు, ఇలాంటివి కూడా చేయొచ్చు కదా. నేను అదే చెప్తున్నా. మీరు ఒక విద్యావంతురాలు, మీరు రేవంత్ అన్నకు మీకు మంచి సాన్నిధ్యం ఉంది. మీరు వెళ్ళేసి ఒక ప్రొఫెసర్గా, తెలంగాణ బిడ్డగా విద్యా వ్యవస్థ గురించి మీరు సలహాలు ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైనా సలహాలు ఇస్తే కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పారా? మీరు ఎప్పుడు కూడా అడగలేదు, ఎప్పుడు ఒక దాని మీద కూడా స్పందించలేదు. రీసెంట్గా మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి మీరు ఎప్పుడు స్పందించలేదు. ఎన్ని విషయాలలో మీరు స్పందించకుండా ఇట్లా మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మాట్లాడలేదు. ఇవన్నీ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా. మీరు ఏ ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఇవాళ చంద్రబాబు గారి అంటే ఆయన మెచ్చుకోవాలని, ఆయన మెప్పు కోసము పోయేసి ఆంధ్రాలో ఏదో మీరు మాట్లాడంగానే కాదు, అక్కడ మీరు పప్పులో కాలేశారు. వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఆంధ్ర గురించి తెలంగాణ ఎట్లా మాట్లాడుకుంటారు అనేది వాళ్ళ ఫీలింగ్ అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే జ్యోత్స్న గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి.
బట్ ఏదైనా కూడా ఒక తొందరపాటుతనం అనేది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. లోకేష్ ను పొగిడితే పొగుడుకోవచ్చు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి తిట్టాల్సిన అవసరం లేదు కదా. తప్పకుండా లోకేష్ బాబును, చంద్రబాబు గారిని అలా టీడీపీ నుంచి పొగుడుకోవచ్చు, దాంట్లో ఎవరు లేదు. ఎవరి నాయకుడు వాళ్ళ గొప్పనేం కాదనం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా ఆమె అవమానించడం అనేది చాలా బాధాకరం. నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఆ మాట ఆమె ఉపసంహరించుకోవాలి. నేను అనేది ఏంటంటే, ఒక మహిళలు ఈరోజు చైతన్యవంతులు కావాలి అని చెప్పి ఇలా మహిళల కోసము సూపర్ బజార్లు ఏర్పాటు చేసి, పెట్రోల్ బంకులు, మీరు రైస్ మిల్లులు కూడా పెట్టుకోండి, మీకు ప్లేసెస్ ఇస్తామని చెప్పేసి, సోలార్ ప్లాంట్స్, చాలా రకరకాలుగా ఎవ్వరు ఏ రంగంలో మీకు నైపుణ్యత ఎక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా ఇవాళ రేవంత్ అన్న ఒక పెద్దన్నగా ఆలోచిస్తున్నారు. విద్యా వ్యవస్థను మీరు చూసిండ్రు కదండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలండి? ఇప్పుడు దగ్గర దగ్గర 5 నుంచి 10 ఎకరాలు, అక్కడ 20 ఎకరాలు, అంటే ఒక నియోజకవర్గం వైజ్గా, అంటే దగ్గర దగ్గర 200 కోట్లు. ఇప్పుడు ఒకటేనండి, పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు, టైం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ విద్యా వ్యవస్థ మీదనే ఒక 1000 కోట్లు రిలీజ్ చేశారు. ప్రతి స్కూల్లో మీరు ఇప్పుడు చూడండి, గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, విద్యా సంస్థలలో ఎలాంటి లోటుపోట్లు రావద్దు. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే విద్య ఎలా ఉంటుంది, మనం అందరికీ విద్యను అందించాలి. అన్నదానంలో గొప్పదానం అన్నదానం, విద్యాదానంలో గొప్పదానం విద్యాదానం అనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. జ్యోత్స్న గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి పునరావృత్తి కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను ఒక సిస్టర్గా మీకు చెప్తున్నాను. చూస్తాను ఖచ్చితంగా లోకేష్ ను, చంద్రబాబును పొగిడితే పొగుడుకోవాలి కానీ తెలంగాణలో విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని తిట్టడం సరికాదని చెప్పి సంధ్యారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో ఏవై స్వామి, ఐ న్యూస్.